హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? బిగ్ బాస్ బుల్లితెర ఆడియన్స్ ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ 8వ సీజన్ చివరికైతే వచ్చేసింది. ఇక మరో వారంలో ఈ షో కూడా ముగియనుంది. ఇక వచ్చే వారమంతా హౌస్ లో ఫినాలే వీక్ జరగనుంది. ఇందుకు టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే అర్హులు. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తప్పనిసరైపోయింది. ఇందులో భాగంగా శనివారం నాటి ఎపిసోడ్ లో జబర్దస్త్ కమీడియన్ రోహిణిని ఎలిమినేట్ చేశారు. టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటుందనుకున్న రోహిణి అన్యూహంగా బయటకు రావడం ఆమె అభిమానులను నిరాశకు గురిచేసింది. అయితే ఫినాలేలో అడుగు పెట్టనప్పటికీ తన ఆట మాట తీరుతో అందరి మన్ననలు గెలుచుకుంది రోహిణి. అంతేకాదు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ కూడా అందుకుంది. గతంలో బిగ్ బాస్ మెయిన్ కంటెస్టెంట్ గా వచ్చిన రోహిణి 8వ సీజన్ లో మాత్రం వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చింది. అయితేనేం హౌస్ లో ప్రధాన కంటెస్టెంట్స్ కంటే తానే చాలా బెటర్ అనిపించుకుంది. ఓవైపు కామెడీతో కడుపుబ్బ నవ్విస్తూనే ఫిజికల్ టాస్కుల్లోనూ సత్తా చాటింది, ఓటింగ్ లోనూ సత్తా చాటింది. అయితే టాప్ 5 కోసం కంటెస్టెంట్స్ సెట్ అయిపోయిన దృష్ట్యా రోహిణి తప్పక ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి దాపరించింది. ఇక బిగ్ బాస్ 8వ సీజన్ లో రోహిణి దాదాపు 9 వారాల పాటు ఉంది. కాగా హౌస్ లోకి వచ్చే ముందే వారానికి 2 లక్షల చొప్పున బిగ్ బాస్ నిర్వాహకులతో ఆమె ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన ఆమె సుమారు 18 లక్షల రూపాయల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తుంది. కాగా తన మాటలు, నటనతో ఆడియన్స్ ను నవ్వుల్లో ముంచెత్తే రోహిణి గతంలోని బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొంది. 3వ సీజన్ మెయిన్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. అయితే పెద్దగా రెమ్యునరేషన్ అందుకోలేదు. ఈసారి మాత్రం ఆమె భారీగానే సంపాదించినట్లు తెలుస్తుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరవ్వాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో పక్కాగా రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.